భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. ఇదేనా తమ గృహం బ్రాహ్మణ? అవును గాంధీవి. నా భార్య పరిస్థితి ఎలా ఉంది? ప్రసవ సమయం దగ్గరకు వచ్చేసింది నాయనా. ఇంకా కొద్ది నిమిషాలే ఉంది. మీరిద్దరూ వెలుపలుండండి, నే చూసుకుంటాను. భగవంతుడు కరుణిస్తే అంతే చాలు. గాంధీవధారి అర్జున, నేను మిమ్ము వేడుకుంటున్నాను. తమ శక్తి సామర్థ్యాలతో నా సంతానాన్ని సంరక్షించండి. నిశ్చింతగా ఉండండి బ్రాహ్మణోత్తమ, దిగులు చెందకండి. మా ఈ బాణాల కవచం తమ గృహాన్ని సురక్షితంగా ఉంచుతుంది. ఈ దివ్యాస్త్రాల కవచాన్ని అతిక్రమించి ఏ శక్తి తమ పత్ని ప్రసూతి గృహం వరకు చేరుకోలేదు. బ్రాహ్మణోత్తమ, తమ సంతాన జననం జరిగింది. అతడిప్పుడు సురక్షితంగా ఉన్నాడు. మేం వాగ్దానం చేశాంగా తమ సంతానాన్ని రక్షిస్తామని. మా వాగ్దానాన్ని నెరవేర్చుకున్నాం బ్రాహ్మణ. వెళ్ళండి బ్రాహ్మణ, వెళ్ళి తమ సంతానాన్ని తనివి తీరా దర్శించుకోండి. ఆగండి, ఎవరక్కడ? నా బిడ్డ నాకు కాకుండా చేస్తున్నాడా దేవుడు? నా బిడ్డ లేకుండానే జీవించలేను. నా బిడ్డ లేకుండానే జీవించలేను. నేనేం పాపం చేశాను దేవుడా? వింటున్నావుగా, నీవు దురహంకారంతో ఎన్నెన్నో ప్రగల్భాలు పలికావుగా. ఇప్పుడు చెప్పు, ఏమంటున్నది నీ గాంధీవం? ఏమంటున్నది నీ మహోన్నత బాణాల కవచం? భోగభాగ్యాలలో బ్రతికిన నీకు మాతాపితల బాధ అర్థం కాదు. నా కళ్ళ ముందే నా నలుగురు పుత్రులు నిర్జీవులయ్యారు. నీవు వాగ్దానం చేశావుగా, మేము సాక్షాత్తు యమధర్మరాజునే నిలువరించగల మహావీరులవని. అసత్యవాడినందుకు నీవు తగిన శిక్ష అనుభవించవలసినదే పార్థ. పార్థ, నీ వంటి అసమర్థుని మాటలు వినడం వల్లనే ఇప్పుడు ఈ బిడ్డని దూరం చేసుకున్నాను. నేనేదో విధంగా ద్వారకాధీశునే ప్రార్థించేవాడినే. కృష్ణుడే వచ్చుంటే నా బిడ్డ బ్రతుకుండేవాడు. పార్థ, సర్వసమర్థుడనంటూ నీ వచ్చావు. ఏం సాధించావు? నువ్వొక పాపివి. నీ కృష్ణుడొక పాపి. ఈ ద్వారక కూడా ఒక పాప కోపం, మహాపాప కోపం. ఇక్కడెవ్వరికీ మేలు జరగదు, జరగనే జరగదు. నాకు దిక్కెవరు? తమరు మమ్ము విశ్వసించండి, మేము తమ పుత్రుని అవశ్యం తీసుకువస్తాము. మళ్ళీ అదే అహంకారం. మేము యమలోకంలోనే కాదు, ముల్లోకాలలో మీ బిడ్డ ఎక్కడ ఉన్నా తీసుకొచ్చి అప్పగిస్తాం. ఓరి అహంకారి క్షత్రియుడా, ఇంకెవరి దగ్గరకైనా వెళ్ళి నీ గొప్పతనాన్ని చెప్పుకో, బాగా ఆలకిస్తారు.
కుంతీపుత్రుడు అర్జునులం ఈ ద్వారపాలకులను ఆదేశిస్తున్నాం. మేము ప్రవేశించాలి, ద్వారాలను తెరవండి. ఓయి మానవ, ఇవి సంయమనపురి ద్వారాలు. ఇది యమరాజుల శాసనం. ఈ స్థానం మత్స్యలోకపు జీవులకు నిషిద్ధం. ఇక్కడికెవరూ శరీరాలతో ప్రవేశించజాలరు. నీకప్పుడే ఈ ద్వారాలలో ప్రవేశించే సమయం రాలేదు కనుక నీవు వచ్చిన దారినే తిరిగి వెళ్ళు. ఆ బ్రాహ్మణ పుత్రుని తీసుకువెళ్లకుండా మేము తిరిగి వెళ్ళాం. అందుకు ఎంతటి వారినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ద్వారాలను తెరవండి. చెప్పింది వినుమానవా, మేము నిన్ను హెచ్చరిస్తున్నాం. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళు. ఈ ద్వారాలు తెరుచుకోవు, ఈ ద్వారాలు తెరుచుకోవు. నీవు మా పరాక్రమం గూర్చి ఎరుగవు. మేమీ ద్వారాలనే విధ్వంసం చెయ్యగలవారము. ఇప్పుడిక మేము బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించబోతున్నాం. ఓ బ్రహ్మదేవ, మా అస్త్రాలన్నీ ఈ సమయాన విఫలమయ్యాయి. అందుకే మేము తమ ప్రసాదితమైన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తున్నాం. మేమీ అస్త్రాన్ని ప్రయోగించగానే తమచే సృష్టించబడిన సమస్త విశ్వము నాశనమైపోతుందని మాకు తెలుసు. ఈ సంయమనపురి కూడా శిథిలమైపోతుంది. మా వాగ్దానం నెరవేర్చుకునే మార్గం గోచరించక మేము ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నాం. తమరు మమ్ము క్షమించాలి.